కూడబెట్టవు. మంచి పాలకులు, మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మేము ఒకటే సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం. నా ఆలోచన, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులను కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు. నేను బాధపడ్డా, చాలా వరకు నొచ్చుకున్నా. జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి? వై నాట్ ఉచిత ఇసుక? ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 గారి తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల? అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలకు నిలబడాలి.